క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత విశ్వాసుల యొక్క విశ్వాస పరిమాణమును బట్టి వరములుండును. విద్యార్థులు పరీక్షలు వ్రాయగా అందరూ ఒకే విధమైన అనగా ఒకే విధమైన మార్కులతో జయం పొందలేరు. మార్కులు వేరువేరుగా వచ్చును. విశ్వాసుల స్థితి కూడా అంతే. ప్రభువు గుడ్డివానితో నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని చెప్పెను. అనగా ఎంత నమ్మితే అంత జరుగును. పునరుత్థానమందు ఎవరి వరుసలో వారు లేపబడుదురు. సార్వత్రిక క్రైస్తవ సంఘంలోని అన్ని మిషనుల, అన్ని ప్రాంతముల, అన్ని రకముల విశ్వాసులు ఈ స్త్రీ అయి ఉన్నారు. స్త్రీ యొక్క ప్రథమ సంతానమే అనగా మగ శిశువే రాకడలో ఎత్తబడే వధువు సంఘము. సార్వత్రిక సంఘంలోని వారందరూ ఎత్తబడరు, కానీ రాకడకు వధువుగా సిద్ధపడిన వారే పెండ్లి కుమార్తెగా ఎత్తబడుదురు. మార్పు చెందిన వారు, బైబిల్ చదివిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, భాషలలో మాట్లాడువారు, సేవ చేసిన వారు, రోగులను బాగు చేసిన వారు, ప్రార్థించిన వారు, చందాలిచ్చిన వారు, ఇవన్నీ చేసినను రాకడను గూర్చిన వార్త నమ్మని ఎడల, రాకడకు సంపూర్ణంగా సిద్ధపడని ఎడల వీరు ఎత్తబడరు గాన పరలోకంలోనే వేరే స్థలమునకు వెళ్ళుదురు. ప్రకటన గ్రంథ వివరము పుస్తకము, గ్రంథకర్త ఎం దేవదాస్ అయ్య గారు.